ప్రభునందు ప్రియులారా, మనం చేస్తున్న ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలి. సమర్పణ అనేది ఉండాలి. మళ్ళా మనము ప్రభువుకి సమర్పించుకోకుండా మన ఇష్టాన్ని, మన తలంపులను విడిచిపెట్టుకోకుండా, మన ఇష్టాన్ని, మన తలంపులను విడిచిపెట్టకుండా మనం చేసిన ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. మనం చేసే ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. అటువంటి ప్రార్థనల వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. చూడండి, ఒక పాట ఉంది కదా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఈ విధంగా సమర్పించుకున్నవాడు, ఎవరైతే ఈ విధంగా సమర్పించుకున్నవాడు తన ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగుతాడు. దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగుతాడు కదా. కాబట్టి మనకు కావాల్సినవన్నీ మనం ఏం చేస్తాం, మనకు కావాల్సినవన్నీ కూడా ఆ లిస్ట్ అంతా తయారు చేసి దేవుని దగ్గర పెడతాం. ప్రభా ఇవన్నీ నాకు కావాలి అంటాం కదా. కానీ అలా అనడం కాదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా, ఖాళీ కాగితంతో దేవుని యొద్ద పెట్టి, ఖాళీ కాగితము ఆయన దగ్గర, ఖాళీ కాగితంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వ్రాసిన వాటన్నిటి ప్రకారం ఆయన వ్రాయాలి. మనం వ్రాసుకుని వెళ్తాం కాదు, ఆయన వ్రాయాలి. ఆ కాగితం మీద ఆయన వ్రాసిన వాటన్నిటి ప్రకారము ఎవరైతే చేయడానికి సిద్ధపడతారో వారే నిజముగా దేవునికి సమర్పించుకున్నవారు కదా. కాబట్టి మనము ప్రభా నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని దేవునికి మనం మొరపెట్టుకునే వారిగా ఉండకూడదు. కానీ దేవునికి తెలుసు ముందే, ఆయనకు మనకేమి కావాలో, ఆయనకి తన బిడ్డలకు ఏమి కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఖాళీ కాగితం ఆయనకి ఇచ్చి ఆయన ఏమి రాస్తాడో ఆ విధముగా మనము దాన్ని నెరవేర్చేవారిగా ఉన్నవారే, ఎవరైతే దాన్ని వాటిని నెరవేర్చేవారిగా ఉన్నవారే దేవునికి సమర్పించుకున్నవారు. పిల్లరా, ఇది సమర్పణ జీవితం అంటే ఇది. కాబట్టి ఈ విధముగా చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.